ॐ विश्वानि देवसवितर् दुरितानि परासुवाम् यत्भद्रं तन्न आसुवाम् त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। हे परमपित परमात्मा, लोकरक्षक, सच्चिदानंद स्वरूप, जगदुत्पादक देवा, अनंत कोटि ब्रह्मांड नायक, మా తల్లివి, తండ్రివి, గురువు, దైవము, రక్షకుడవు, పోషకుడవు, మా ధనము, మా సర్వము నీవే అని తెలుసుకున్నాను ప్రభు. నీ భక్తునిగా జీవించడమే జీవితంలో అసలైన విషయం అని తెలుసుకున్నాను. అందుకే ప్రభు, నీ భక్తునిగా జీవిస్తాను. సమస్త దోషములను దూరం చేసి కళ్యాణకరము, శుభకరమైనటువంటి పదార్థములను మాకు ప్రసాదించము. అలాంటి జ్ఞానమును కూడా మాకు ప్రసాదించము తండ్రి. నీకు అనేక అనేక నమస్కారములు, శతకోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, ఈశ్వర స్వరూపం మనం తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈశ్వర స్వరూపంలో తెలుసుకుంటూ పరమాత్మకు దగ్గర అవుతున్నాం. పరమాత్మ యొక్క నిజస్వరూపం తెలుసుకొని అతని యొక్క నిజమైన భక్తులుగా మారటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మనం వేదంలోని ఈశ్వరీయ వ్యవస్థకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి మంత్రాన్ని తెలుసుకుందాం. ఈశ్వరీయ వ్యవస్థ అంటే ఏంటిది అనే ఒక ప్రశ్న మనందరికి వస్తుంది. మానవ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. అనగా మానవుడు నిర్మించిన ఈ భవనాలు, ఈ రోడ్లు, డ్యాములు ఏమేమి నిర్మాణం చేస్తుండో ఇవన్నీ మానవ వ్యవస్థ. మరి భగవంతుడు ఒకటి ఏర్పాటు చేశాడు. ఏంటది? ఈ అడవులు, రాత్రింబగళ్ళు, సూర్యుడు, చంద్రుడు, వర్షాలు పడుట, కాలాలు, ఋతువులు, మానవుల పుట్టుక, మరణములు, అతడు చేసిన కర్మలకు అనుగుణంగా అతనికి జీవితములు, ఇదంతా ఈశ్వరీయ వ్యవస్థ. ఈశ్వరీయ వ్యవస్థ ఒకటి ఉందని మనం తెలుసుకుంటే మనము అట్టి వ్యవస్థకు అనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తాం. ఈశ్వరీయ వ్యవస్థ ఒకటి ఉందని తెలుసుకుంటే దానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తాం.
అందుకని ఈరోజు మీకు ఈశ్వరీయ వ్యవస్థకు సంబంధించి ఒక మంత్రం చెప్తాను. ఈ వ్యవస్థ సత్య వ్యవస్థ, సనాతన వ్యవస్థ, శాశ్వత వ్యవస్థ, శాశ్వతమైంది. యజుర్వేదంలోని 36వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని వినిపిస్తున్నాను. తచక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అధీనాస్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్ అనే ఈ యజుర్వేద మంత్రము ఏం తెలియజేస్తుంది ఒకసారి చూద్దాం. పరమేశ్వర, మంత్రార్థం ఇలా ఉంది. పరమేశ్వర, నీవు సమస్త జగద్రష్టవు, ధర్మాత్ములకు హితమునర్చువాడవు. సకల జగదుత్పత్తికి పూర్వము తర్వాతను సత్యస్వరూపంతో విరాజమానుడవై ఉండువాడు. సమస్త జగత్తును నిర్మించగల సమర్థుడవు. అట్టి నీ కృపచే మా పురుషార్థం చేత మేము 100 వర్షముల పర్యంతము ఆరోగ్యంగా ఇంద్రియ మనో నిగ్రహము కలిగి వేద విహిత సత్కర్మలను ఆచరించుచు సుఖశాంతులతో జీవింతుం కాక. అందుకే 100 వర్షముల పర్యంతము చూసే శక్తి, వేద స్వాధ్యాయం, యోగ సాధనల ద్వారా నిన్ను మాయందు అనుభూతి చేసుకొనుచు సదా నీ వేదోక్త ధర్మమును, మంచిని, సత్యముని దర్శించడం కాక. వినే శక్తిని కలిగి నిన్ను, వేదోక్త ధర్మమును, మంచిని, సత్యమును విందుముగాక. మాట్లాడే శక్తి కలిగి నిన్ను, సత్యముని ఉపదేశించడం కాక. సకల శక్తి సామర్థ్యములు కలిగి ఎవరికి దీనులుగా బానిసలుగా ఉండక సర్వ స్వతంత్రులుగా జీవింతుముగాక. 100 వర్షముల కంటేను అధికముగా కూడా అట్లే ఆరోగ్యకరమైన శరీరము, శుద్ధమైన మనసు, ఇంద్రియ మనోనిగ్రహములు కలిగి సదా వేద విహిత సత్కర్మలను ఆచరించుచు సుఖశాంతులతో వర్ధిల్లదముగాక అని చెప్తున్నాడు. ఏవేవైతే ఇక్కడ కోరుకోబడుతున్నావో అవన్నీ ఈశ్వర వ్యవస్థలో ఉన్నటువంటివే. అవన్నీ ఈశ్వరుని యొక్క నిర్మాణంలో ఉన్నవి. వాటిని మనము కోరుకుంటున్నాం. ఏమని? పరమేశ్వర, నీవు జగద్ద్రష్టవు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ద్రష్ట అనగా చూచువాడు, ద్రష్ట చూచువాడు. జగద్ద్రష్ట అంటే ఈ సమస్త ప్రపంచాన్ని చూచువాడు. అతడెవరు? ఆ పరమాత్మ. ఆ పరమాత్మకు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష అని చెప్పబడింది. పరమాత్మ యొక్క కన్నులు అంతటా వ్యాపించి ఉన్నాయి. అంటే అతడు అంతటా చూడగలిగే శక్తి ఉన్నాయి. అందుకే అతడు జగద్ద్రష్ట. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూస్తలేరు, నేను ఏమేమి పనులు చేస్తున్నానో, నేను ఒక్కరినే ఉన్నా ఈ గదిలో, ఈ ఇంట్లో, ఈ స్థలంలో నేను ఒక్కరినే ఉన్నా, నన్ను ఎవరు చూస్తలేరు అని మనం అనుకుంటాం. కానీ నీకు కనబడకుండా నీవు చేసే ప్రతిదీ ఒకరు చూస్తున్నారు. అతడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నువ్వు చేసే ప్రతిదీ చూస్తున్నాడు. అతడు జగద్ద్రష్ట. జగద్ద్రష్ట. ధర్మాత్మలకు హితమునర్చువాడు. ఆ పరంపిత పరమాత్మ ఎవరెవరైతే ధర్మాత్మ ఉన్నారో వాళ్ళందరికీ హితాన్ని ఇస్తాడు. అంటే మిగతా వాళ్ళకి ఇవ్వడా?
మిగతా వాళ్ళకు కూడా ఇస్తాడు, మిగతా వాళ్ళకు కూడా ఇస్తాడు. కానీ మిగతా వాళ్ళు పరమాత్మ చేసే హితాన్ని గ్రహించే సామర్థ్యం ఉండదు. ఎవరు ధర్మాత్మలో వాళ్ళు మాత్రమే పరమాత్మ ఇచ్చేటువంటి హితాన్ని గ్రహించే సామర్థ్యం ఉంటుంది. సకల జగదుత్పత్తికి పూర్వము తర్వాతను సత్య స్వరూపంతో విరాజమానుడవై ఉండువాడు. ఆ పరంపిత పరమాత్మ ఎటువంటి వాడంటే ఈ జగత్తు ఉత్పత్తి కావటానికి ముందు ఉండువాడు. ఈ జగత్తు ఉత్పత్తి, ఈ ప్రపంచము, ఈ విశ్వం అంతా ఒక సమయంలో ఉత్పన్నమైనటువంటిది. అంతకుముందు శూన్యం, జగత్తు ఉండదు, శూన్యం. కానీ పరమాత్మ మాత్రం ఉంటాడు. అనగా ఈ సృష్టి తయారు చేయడానికి ముందు అతడొక్కడే ఉంటాడు, అతడొక్కడే. తర్వాత కూడా ఉంటాడు. ఈ సృష్టి ప్రళయమైనాక కూడా ఉంటాడు, విరాజమానుడై ఉంటాడు. సమస్త జగత్తు నిర్మించగల సమర్థుడు. ఈ జగత్తు ఎంత పెద్దది! అబ్బా 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 అబ్బా! ఒక సూర్యుని నిర్మాణం చేసే సామర్థ్యం ఏ మానవుడికి ఉండదు. ప్రపంచంలోని సైంటిస్టులంతా కలిసిన ఒక సూర్యుడిని తయారు చేయలేరు. కనీసం ఒక చంద్రుని కూడా తయారు చేయలేరు. ఆ పరమాత్మ ఒక్కడే ఆ సూర్యుడిని, సూర్యుని లాంటి కోటాను కోట్ల సూర్యుల్ని, ఈ సమస్త విశ్వాన్ని, ఆ ఆకాశాన్ని, ఈ సముద్రాలను, ఈ వాయుమండలాన్ని సమస్తము సృష్టించాడు. అంత సామర్థ్యం ఉన్నవాడు. అట్టి నీ కృపకు మా పురుషార్థం చేత శతవర్షముల పర్యంతము ఆరోగ్యము, ఇంద్రియ మనోనిగ్రహము కలిగి వేద విహిత సత్కర్మలను ఆచరించుతూ సుఖశాంతులతో జీవితం కాక. పరమాత్మ మనమందరము సుఖశాంతులతో జీవించే వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ సృష్టిని తయారు చేసి దుఃఖాల్లో గడపండి అని చెప్పటానికి సృష్టి చేయలేదు. మీరంతా దుఃఖాల్లో, కష్టాల్లో, భయాల్లో మీ జీవితాలను గడపండి అని చెప్పటానికి కాదు ఈ సృష్టి తయారు చేసింది. ఈ సృష్టి మంగళమైనది. సుఖశాంతులతో జీవించటానికి ఈ సృష్టిని చేశాడు. ఏ రకంగా? వేద విహిత సత్కర్మలను ఆచరిస్తూ ఉంటే వాళ్ళకు సుఖశాంతులు లభిస్తాయి. వేద విహిత అనగా వేదం బోధించే, అనగా జ్ఞానయుక్తమైనటువంటిది. ఈ సమస్త విశ్వములో, ఈ సమస్త ప్రకృతి సంబంధించి కొన్ని నియమాలతో కొన్ని కర్మలు ఉన్నాయి. ఆ కర్మలను మనం అనుసరిస్తూ నడిస్తే ఈ శరీరానికి అనుకూలమైంది, మనసు బుద్ధికి అనుకూలమైంది, మన ఆరోగ్యాన్ని నిండుగా కాపాడే కర్మలు, మనల్ని రోజు రోజు వికసింపచేసే కర్మలు, అలాంటివన్నీ వేద కర్మలు బోధిస్తుంటాయి. వాటిని మనం ఆచరిస్తుంటే సుఖశాంతులతో కూడిన జీవితము మనకు లభిస్తుంది. ఇంకా 100 సంవత్సరాలు జీవించేది ఇప్పుడు వేదం ప్రకటించింది. ఓ మానవ, నీవు 100 సంవత్సరాలు జీవించుము అని. ఆ 100 సంవత్సరాలు ఏ రకంగా? రోగాలతో కాదు, ఆరోగ్యంగా. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. అలాంటి ఈశ్వర వ్యవస్థనే ఈ ప్రపంచంలో ఉంది, ఈ ప్రకృతిలో ఉంది. పూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవించే వ్యవస్థే ఉంది. చూశాం కదా, భీష్ముడు 170 సంవత్సరాలు పూర్తి ఆరోగ్యంగా జీవించిన విషయం. కాబట్టి ప్రతి మానవుడు 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించే వ్యవస్థ ఉంది. కానీ అతడు ప్రకృతి విరుద్ధంగా జీవించకూడదు. తన శరీర ధర్మాలకు విరుద్ధంగా జీవించకూడదు. మనసును స్వయంగా తన ప్రయత్నం ద్వారా
ఆగం చేసుకోకూడదు. ఒక ముఖ్య విషయం మీకు తెలియజేస్తాను. చాలామంది వాళ్ళకు తెలియకనే వాళ్ళ మనసును ఆగం చేసుకుంటారు, చంచలత్వాన్ని తయారు చేస్తారు. పాపం వాళ్ళకే తెలియదు. నేనే నా ప్రయత్నం ద్వారానే నా మనసుకు ఆగమాగం తయారు చేసుకుంటున్నాను, వాళ్ళకే తెలియదు. ఇలా ఉంటారు, కానీ అది సరైంది కాదు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం, అంతేకాదు ఇంద్రియ మనో నిగ్రహములు కలిగి, ఇంద్రియ నిగ్రహము కలిగి, మనో నిగ్రహం కలిగి 100 సంవత్సరాలు జీవించే వ్యవస్థ ఈ భూమి మీద ఉంది. దీన్ని ఈశ్వర వ్యవస్థ అంటారు. దీన్ని గుర్తించి మనము ఆ రకంగా జీవించే ప్రయత్నం చేయాలి. అందుకే వర్షముల పర్యంతరము చూచే శక్తి కలిగి నిన్ను మాయందు అనుభూతి చేసుకుందుముగాక. 100 సంవత్సరాలు జీవించడము అనేక లోపాలతో కాదు, 100 సంవత్సరాలు చూసే శక్తి కలిగి జీవించుట, 100 సంవత్సరాల పర్యంతము కళ్ళు చక్కగా పనిచేయుట, అలాంటి జీవన శక్తి వ్యవస్థ ఉంది. వినే శక్తిని కలిగి నిన్ను సత్యమును విందుముగాక. చెవులు కూడా 100 సంవత్సరాలు చక్కగా పనిచేసేటువంటి వ్యవస్థనే ఉంది ఈ విశ్వంలో. మాట్లాడే శక్తి కలిగి మంచిని ఉపదేశించడముగాక. మన వాక్కు కూడా చివరి క్షణం వరకు స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి వ్యవస్థ, మానవ వ్యవస్థ, విశ్వ వ్యవస్థ ఉంది. సకల శక్తి సామర్థ్యములు కలిగి ఎవరికి నీకి దీనులుగా బానిసలుగా ఉండక సర్వస్వతంత్రులుగా జీవింతుము కాక. ఎంత ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. సకల శక్తి సామర్థ్యములు కలిగి, మానవునికి అనేక సామర్థ్యాలు ఉన్నాయి. వాటిని మనము అజ్ఞానం వల్ల అనగా మర్చిపోయి, ఆ శక్తి మనకుందని ఎప్పుడో మర్చిపోయి బలహీనంగా ఉంటున్నాం. ప్రతి మానవునికి స్మృతి శక్తి ఉంది, ధారణ శక్తి ఉంది, ఏకాగ్ర శక్తి ఉంది, క్రియాశీలత ఉంది, సృజనాత్మకం ఉంది, పురుషార్థం ఉంది. ఇలా అనేక శక్తులు ఉన్నాయి, అవి మర్చిపోయాం. ఇక్కడేమంటున్నాడు? ఆ సమస్త శక్తులను ఉపయోగించి మేము జీవించిన రోజులు స్వతంత్రులుగా, అంటే ఎవరికి బానిసలుగా ఉండకుండా జీవించాలి. ఇది చాలా అవసరమైంది. జీవితంలో ఒకరికి బానిసగా, ఒకరికి సహాయంతో జీవించే స్థితి రాకూడదు. బతికిన రోజు చివరి వరకు స్వతంత్రంగా తన పని తాను చేసుకునే విధంగానే జీవించడం అనేది ముఖ్యం. అలాంటి వ్యవస్థనే ఈ విశ్వంలో ఉంది. 100 వర్షముల కంటేనూ అధికంగా కూడా అట్లే ఆరోగ్యకరమైన శరీరము. 100 సంవత్సరాలే కాదు, చక్కగా నియమాలు పాటించిన వాళ్ళు 100 సంవత్సరాలు పైగా కూడా జీవిస్తారు. ఇట్లా సంపూర్ణమైన ఆరోగ్యంతో, శుద్ధమైన మనసుతో ఈ విషయాలు గుర్తించాలి. సంపూర్ణమైన ఆరోగ్యంతో, శుద్ధమైన మనసుతో. మనసు శుద్ధంగా ఉంచుకోవడము ప్రతి మానవుని కర్తవ్యం. మనసు శుద్ధంగానే ఉంటుంది, కానీ మానవుడే తన ప్రయత్నాల ద్వారా దాన్ని అశుద్ధం చేస్తాడు. లోకంలోని అనేక చెత్త విషయాలు తీసుకొచ్చి మనసులో నింపుకుంటాడు. మనసును లోక విషయాలందు పరిగెత్తించి చంచలం తయారు చేసుకుంటాడు. రాగం వల్ల, బాహ్య విషయములందు రాగం వల్ల అలా తయారు చేసుకుంటాడు. కాబట్టి మనసును, శుద్ధమైన మనసు జీవించిన రోజులు ఇంద్రియ మనో నిగ్రహములు కలిగి, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము మనకు శక్తి, అది సహజంగా మనకు ఉంటుంది, కానీ మనం మర్చిపోయాం. ఆ శక్తిని మళ్ళీ మనం వికసింప చేసుకోవాలి. సదా వేద విహిత కర్మలను ఆచరించుచు సుఖశాంతులతో వర్ధిల్లదము కాక. సుఖశాంతులతో వర్ధిల్లడం గాక. సుఖము, శాంతి ఈ రెండు కోరుకోని మానవుడు ఎవరు ఉండరు.
కానీ ఈ సుఖశాంతులను తో జీవించదముగాక అని మనం కోరుకుంటున్నాం. 100 సంవత్సరాలు ఇలా వేద విహిత కర్మలు చేస్తూ, వేదం బోధించే కర్మలను ఆచరించినప్పుడు, వేద విహిత కర్మలు అంటే ఏంటి? ప్రకృతి నియమాలను అనుసరించుట, మన శరీర నియమాలు, ఆరోగ్య నియమాలు, ఇవన్నీ అనుసరించుట, భక్తి మార్గం అనుసరించుట, ఆత్మకు సంబంధించిన విషయాలు అనుసరించుట, ఇదే వేదం తెలియజేస్తుంది, మరొకటి ఏం తెలియజేయదు. ఈ విధంగా మేము 100 సంవత్సరాలు సుఖంగా జీవింతుముగాక. అంటే ప్రతి మానవుడు 100 సంవత్సరాలు శక్తివంతంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖశాంతులతో, నిండుగా కళ్ళు చెవులు స్వాధీనంతో 100 సంవత్సరాలు జీవించే వ్యవస్థను పరమాత్ముడు ఈ ప్రపంచంలో ఏర్పాటు చేశాడు. దీన్ని ఈశ్వర వ్యవస్థ అంటారు. ఇది మనం తెలుసుకొని ఆ పద్ధతులను పాటిస్తూ అలాంటి సంపూర్ణ జీవితాన్ని కలిగి ఉండే ప్రయత్నం మనం చేద్దాం. అలా చేయాలి అంటే మనం పరమాత్మను అనుసరించాలి. పరమాత్మను అనుసరించేవాడే పరమాత్మ యొక్క భక్తుడు, అతడే ఉపాసకుడు. మనం నిరంతరము పరమాత్మ ఉపాసన చేయవలెను. నేను ప్రతిరోజు మీకు చేయించే ధ్యానము అది ఉపాసననే. అలాంటి ఉపాసన చేస్తూ ఆ పరమాత్మకు జోడించుకొని సంపూర్ణ విశ్వాసంతో మనం పరమాత్మను అనుసరిస్తే జీవించిన రోజులు శక్తివంతంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖశాంతులతో మనము జీవించగలుగుతాము అనే విషయాన్ని మనకు ఈ వేద మంత్రం బోధించింది. కాబట్టి ఈ రోజు నుంచి ఈశ్వర స్వరూపంలో భాగంగా ఈశ్వరీయ వ్యవస్థకు సంబంధించిన మంత్రాలు కూడా మనము తెలుసుకుంటున్నాం. ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉంది అనే విషయమే చాలా మంది మర్చిపోయారు. ఒక వ్యవస్థ ఉందని మర్చిపోయారు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మెదులుతున్నారు. వ్యవస్థ ఉందని తెలిస్తే దాని ప్రకారంగా మెదిలేది. కాబట్టి వ్యవస్థను తెలుసుకొని మనం నడిచే ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన పరమాత్మ నామాలు తెలుసుకుంటూ మనం వెళ్దాం. ఈరోజు ఈశ్వరు యొక్క నామాల్లో మొట్టమొదటిది రోగ నివారకుడు. రోగ నివారకుడు తనను శ్రద్ధగా అనుసరించి భక్తులను శారీరక, మానసిక, ఆత్మిక ఉన్నతులను కలిగించి రోగములు పాలు కాకుండా కాపాడుతాడు. రోగములు పాలు మనం కాకుండా కాపాడేది పరమాత్మ. ఒక మాట అనిపిస్తే ఆయన మన డాక్టరా? పరమాత్మ డాక్టరా మన రోగాలకు రాకుండా కాపాడాలి అంటే? అవును. ఏ రకం కాపాడతాడు? ఎవరైతే పరమాత్మ ఉపాసన చేస్తారో, పరమాత్మను అనుసరిస్తారో వాళ్లకు శారీరక, మానసిక, ఆత్మిక ఉన్నతి ఇతడు కలిగిస్తాడు. అలా కలిగించినప్పుడు శారీరక దోషాలు, మానసిక దోషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే శారీరక, మానసిక దోషాలు తొలగిపోతాయో, ఆత్మకున్న అజ్ఞానం తొలగిపోతుందో అనేక రోగాలు తొలగిపోతాయి. అనేక రోగాలు. ఇది అసలైన కారణం. అందువల్ల పరమాత్మ రోగ నివారకుడు. తర్వాత పరమాత్మకు ఉన్నటువంటి మరొక నామము పాప నివారకుడు. పాపాలను దూరం చేయవాడు. ఏ రకంగా? పవిత్రుడైన పరమాత్మ తన భక్తులను యుక్తాయుక్త వివేకమును ఇచ్చి వారు పాపాచరణ చేయకుండా కాపాడుతాడు. తన భక్తులు పాప ఆచరణ చేయకుండా కాపాడుతాడు కాబట్టి ఆ రకంగా పాపముల నుంచి దూరంగా ఉంచుతాడు. ఎవరైతే అతన్ని ఉపాసించి అతని భక్తి మార్గంలో నడుస్తారో, పరమాత్మను ఉపాసించి పరమాత్మ యొక్క భక్తి మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్లకు వివేకాన్ని ప్రసాదిస్తాడు.
వివేకం అంటే ఏది చేయవలసింది, ఏది చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని వివేకము అంటారు. ఇది మానవుని యొక్క ఒక శక్తి, కానీ అతడు మర్చిపోయాడు. పరమాత్మని ఉపాసించడం ద్వారా ఈ వివేకము ఉద్ధృతమవుతుంది. అప్పుడు అతడు పాపములను తెలుసుకుని వాటికి దూరంగా ఉంటాడు, అవి చేయడు. ఆ రకంగా పరమాత్మ పాపముల నుంచి దూరంగా ఉంచేవాడు కాబట్టి అతడు పాప నివారకుడు. ఇక పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు విఘ్న నివారకుడు. విఘ్న నివారకుడు. సమర్థుడు, సర్వశక్తిమంతుడు అగు పరమాత్మ తన భక్తులకు సామర్థ్యంనిచ్చి వారి విఘ్నములను నివారించు మార్గమును చూపును. విఘ్నములు ప్రతి మానవుని జీవితంలో ఉంటాయి. విఘ్నములు, ఆటంకాలు. విఘ్నములు అంటే ఆటంకాలు. చేసే పనుల్లో, సాధారణ జీవితంలోనూ అనేక విఘ్నాలు ఉంటాయి. మరి ఈ విఘ్నాలు పరమాత్మ తొలగిస్తాడు. పరమాత్మ విఘ్నాలను కూడా ఎలా తొలగిస్తాడు అనే ప్రశ్న వస్తుంది. మన విఘ్నాలని పరమాత్మ ఎలా తొలగిస్తాడు అంటే, పరమాత్మను ఎవరైతే ఉపాసిస్తారో, ఆయన భక్తులే అతన్ని ఆచరిస్తారో వాళ్ళకు పరమాత్మ గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాడు. సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు అంటామే అవి. ఎప్పుడైతే ఆ ఉపాసకునికి గొప్ప సామర్థ్యం లభించిందో అతని ముందు ఉన్నటువంటి విఘ్నాలను సులభంగా పరిష్కరించుకోగలుగుతాడు. స్వయంగా పరమాత్మని వచ్చి మన ముందున్న విఘ్నాలను తొలగించడు, కానీ నీకు శక్తిని ఇవ్వడం ద్వారా నీ ద్వారానే ఆ విఘ్నాలను తొలగించే ప్రయత్నం చేస్తాడు. మనకు కావలసినంత శక్తి లేకపోతే చిన్న చిన్న విఘ్నాలను కూడా తొలగించుకోలేం. అదే మనం మంచి సామర్థ్యవంతులమైతే పెద్ద పెద్ద విఘ్నాలు కూడా తొలగించేటువంటి శక్తి మనకు వస్తుంది. అలాంటి శక్తి సామర్థ్యాలను పరమాత్మ నీకు ఇస్తాడు. అలాంటి సామర్థ్యం నీకు ఇస్తాడు కాబట్టి నీకు ఉన్నటువంటి చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్త విఘ్నాలను తొలగించుకోగలుగుతావు. ఈ రకంగా పరమాత్మ నీకు సామర్థ్యం ఇవ్వడం ద్వారా నీ యొక్క విఘ్నాలను దూరం చేస్తాడు. ఎప్పుడు నీవు అతని యొక్క ఉపాసకుడవై అతన్ని అనుసరించినప్పుడు, నీవు సత్కర్మలతో జీవితాన్ని నడుస్తూ ధర్మయుక్త మార్గంలో నడిచినప్పుడు అతడిచ్చే సామర్థ్యాన్ని గ్రహించే శక్తి నీకు వస్తుంది. అలాగే నీవు దోష మార్గంలో వెళ్తున్నప్పుడు అతడిచ్చే సామర్థ్యాన్ని నీవు గ్రహించలేవు. ఈ రకంగా ఈరోజు ఆ పరమాత్మ యొక్క 3 నామాలను మనం తెలుసుకున్నాము. ఆ పరమాత్మ, పరంపిత పరమాత్మకు రోగ నివారకుడు అనే పేరుంది, పాప నివారకుడు అనే పేరుంది, విఘ్న నివారకుడు అనే పేరుంది. ఇవి ఆ పరమాత్మ యొక్క ఉపాసకులైన వాళ్లకు ఈ సామర్థ్యం లభిస్తుంది. ఆ పరంపిత పరమాత్మ మనకు వివేకాన్ని, సామర్థ్యాన్ని ఇవ్వడం ద్వారా మన చుట్టూ ఉన్న అనేకాన్ని రోగాలతో సహా, విఘ్నాలతో సహా అన్నిటినీ దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది మనకు స్పష్టంగా శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత మనకి ఏమర్థమవుతుంది? మనమందరము ఈశ్వర ఉపాసకులము కావలెను. ఉపాసన అనేది మన ఆత్మభోజనం. సాధకులారా, శరీరానికి భోజనం ఇస్తున్నాం, మనం మనసుకి ఇస్తున్నామా? ఆత్మకి ఇస్తున్నామా? లేదు కదా. ఈశ్వర ఉపాసన అనేది శరీరము, ఆత్మకు భోజనం. నేను ప్రతిరోజు చేయించే ధ్యానం కూడా అటువంటిదే. కాబట్టి ఆ ధ్యానం ద్వారా మీరు ప్రతిరోజు ఆత్మభోజనాన్ని గ్రహిస్తున్నామని తెలుసుకోండి. ఇక ఇప్పుడు ధ్యానం సమయమైంది, ధ్యానం చేయిస్తాను. ధ్యానం కోసం మీరు సంసిద్ధులు కండు. మీరు కూర్చున్నటువంటి స్థలంలోనే స్థిరంగా కూర్చోండి.
అందరూ కళ్ళు మూసుకోండి. మనసుకు విశ్రాంత స్థితిలో ఉంచండి, అనగా మనసు ద్వారా ఆలోచించకుండా ఉండుట. మీ మనసు ద్వారా ఈ ధ్యానం చేస్తున్నంతసేపు ఏమీ ఆలోచించకండి, ఊహించకండి. అప్పుడు మనసు మౌనంలోకి వస్తుంది, విశ్రాంతంలో ఉంటుంది. మౌనంలో ఉన్న మనసు స్థిరమవుతుంది. కాబట్టి మనసును ద్వారా ఆలోచించకుండా ఉండుట పని చేయండి. కళ్ళు మూసుకుందాం. ప్రశాంతమైన స్థితి, ప్రశాంతమైన మనసు. ధ్యానం ప్రారంభిస్తున్నాం. ఓం ఓం. హే పరంపిత పరమాత్మ, నీ సంతానమును మేము. మా కోసం అనేక వ్యవస్థలు ఏర్పాటు చేశావు. అవి ఈశ్వరీయ వ్యవస్థలని ఋషుల ద్వారా మేము తెలుసుకున్నాం. ఆ వ్యవస్థలను అనుసరించి సుఖశాంతులతో జీవించే మార్గాల్ని చూయించావు ప్రభు. మేము వాటిని అనుసరించి జీవితం అంతా సుఖశాంతులతో జీవించే ప్రయత్నం చేస్తాం. ఓ తండ్రి, నీ సంతానమైన మా కోసం ఈ శరీరాలను నీవే నిర్మించి ఇస్తున్నావని తెలుసుకున్నాను. ఎందుకంటే ఓ తండ్రి, ఈ శరీరాన్ని నిర్మించే సామర్థ్యం ఇతరులకు ఎవరికీ లేదు లేదు లేదు. పరపిత పరమాత్మ అయిన నీవు మాత్రమే ఈ శరీరాలను నిర్మించగలవు. మాకు ఈ శరీరాన్ని నిర్మించి ఇచ్చావు. ప్రతి మానవునికి శరీరం తప్పనిసరి. ఎందుకంటే మానవుడు పురుషార్థి, కర్మలు చేయవలెను. శరీరం లేకుండా ఏ ఆత్మ కూడా కర్మలు చేయలేదు, పురుషార్థం చేయలేదు. అందువల్ల నీవు యోగ్యమైన ఈ శరీరాల్ని నిర్మాణం చేసిస్తున్నావు తండ్రి. ఈ మానవ శరీరం ఎంత యోగ్యంగా ఉంది ప్రభు. తల, మొండెము, కాళ్ళు, చేతులు, మెడ అన్నీ చాలా యోగ్యంగా నిర్మాణం చేసి ఇచ్చావు. తలలో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఆహా, ఎంతటి యోగ్యంగా తీర్చిదిద్దావు ప్రభు. దీంతో మేము చక్కగా చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చేతులతో చక్కగా పని చేస్తున్నాం, కాళ్ళతో నడుస్తున్నాం. ఇంతటి యోగ్యమైన శరీరాన్ని నీవు మాకు ఇచ్చావు తండ్రి. అలాగే ఇంద్రియములను ఇచ్చావు. జ్ఞానేంద్రియముల ద్వారా జ్ఞానం తెలుసుకుంటూ, కర్మేంద్రియముల ద్వారా మేము పనులు చేస్తున్నాం తండ్రి. అలాగే మనసు అనే ఇంద్రియాన్ని ఇచ్చావు. మనసు ద్వారా చక్కగా ఆలోచించే సామర్థ్యాన్ని కూడా మాకు ఇచ్చావు. అలాగే బుద్ధి అనేటువంటి గొప్ప శక్తిని ప్రసాదించావు. దాని ద్వారా మేము చక్కని నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇచ్చావు, వివేకాన్ని ఇచ్చావు ప్రభు. మా ఆత్మ సదా జ్ఞానంలో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశావు. ఈ రకంగా ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఆత్మ ఇన్ని కలిపితే నేను మానవుణ్ణి అని తెలుసుకున్నాను. ఇది నా స్వరూపం. అయితే నేను ఆత్మను, జీవాత్మను మాత్రమే. ఈ శరీరము నా యొక్క సాధనము, ఉపకరణము. ఇంద్రియములు అంతే సాధనములే. మనసు, బుద్ధి కూడా సాధనములే. అవన్నీ జడ పదార్థాలు. చైతన్య పదార్థమైన నేను ఆత్మ యొక్క శక్తి ద్వారానే బుద్ధి పనిచేస్తుంది. మనసు, ఇంద్రియములు, శరీరం కూడా ఆత్మశక్తి వల్లనే పనిచేస్తున్నాయని తెలుసుకున్నాను ప్రభు. కాబట్టి
ఆత్మ ఎంత పరిశుద్ధమో మనోబుద్ధులను ఇంద్రియములను కూడా అంతే పరిశుద్ధంగా ఉంచుకొని నేను జీవించవలెను. కానీ ఓ తండ్రి, నా అజ్ఞానం వల్ల నాకు తెలియకుండానే అనేక దోషాలు నా మనసులో బుద్ధిలో నింపుకుంటున్నాను. అనేక దోషాలు నింపుకుంటున్నాను. అవి వికారాలుగా, వాసనలుగా మారుతున్నాయి. అనేక వృత్తులుగా మారుతున్నాయి. మనసు అశుద్ధమవుతుంది, బుద్ధి అశుద్ధమవుతుంది, ఇంద్రియములు, శరీరం బలహీనమవుతుంది. కానీ ఇలాంటి పనులు చేయకూడదని యోగ్యులైన గురువుల బోధల ద్వారా తెలుసుకున్నాను తండ్రి. కాబట్టి మానవుడైన వాడు తన మనసును సదా శుద్ధంగా ఉంచుకోవలెను. నిన్ను ఉపాసించినప్పుడు మనసు శుద్ధంగా అవుతుందని తెలుసుకున్నాను. అందుకే నిన్ను సదా ఉపాసిస్తాను. మానవుడైన వాడు సదా తన బుద్ధిని శుద్ధంగా ఉంచుకోవాలని తెలుసుకున్నాను. ఓ తండ్రి, నిన్ను ఉపాసించడం ద్వారా నా బుద్ధి శుద్ధంగా ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే నిన్ను ఉపాసిస్తాను. కాబట్టి నా ఇంద్రియములలో, మనోబుద్ధుల్లో ఏర్పడుతున్నటువంటి దోషాలను తొలగించే ప్రయత్నం చేసి నీలాంటి శుద్ధమైన ఆత్మగా నేను మారుతాను తండ్రి. నిజానికి ఆత్మకు అశుద్ధతలు ఉండవు, కానీ అజ్ఞానం వల్ల ఆత్మ తనను తాను మర్చిపోయి బుద్ధి, మనసులే తను అనుకొని వ్యవహరిస్తుంది. ఆ స్థితి నుంచి బయటపడటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అట్టి సామర్థ్యంను నాకు ప్రసాదించుము తండ్రి. కాబట్టి ఆత్మగా నేను అత్యంత శుద్ధమైన వాణ్ణి, పరిశుద్ధుడను, పవిత్రుడను. ఆత్మగా నేను పవిత్రుడను. కానీ ఓ ప్రభు, గురువుల ద్వారా విన్నాను, ఆత్మ ఎంత పవిత్రమో మనోబుద్ధులను కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవడమే మానవ జీవితం అని తెలుసుకున్నాను. కాబట్టి ఇక నుంచి నా మనోబుద్ధులను కూడా పవిత్రంగా ఉంచుకుంటాను. దానికి మార్గం నిన్ను ఉపాసించుట. అందుకే ప్రతిరోజు ఉదయ సాయంత్రాలు నీ ధ్యానం చేస్తాను తండ్రి. ఎప్పుడైతే నా మనసులో శ్రేష్టమైన జ్ఞానము ప్రవహిస్తుందో అప్పుడు నా మనోబుద్ధులు శుద్ధమవుతాయని గురువుల ద్వారా తెలుసుకున్నాను. ఆత్మజ్ఞానము నా మనసులో ప్రవహించవలెను. ఈశ్వర జ్ఞానము నా మనసులో ప్రవహించవలెను. అప్పుడు మనోబుద్ధులు శుద్ధమవుతాయి, ఇంద్రియ శరీరాలు శుద్ధమవుతాయి. నేను పరిశుద్ధమైన మానవుడుగా, పవిత్రునిగా, శక్తివంతమైన మానవుడిగా మారుతాను. ఓ తండ్రి, ఈ ఉపాసన ఆత్మభోజనం అని తెలుసుకున్నాను. ప్రతినిత్యము ఆత్మభోజనము ఇవ్వాలి అని పెద్దలు చెప్పారు. నేను ఆ పని చేస్తాను. నిన్ను అనుసరించి, నిన్ను ఉపాసిస్తూ నేను నన్ను పవిత్రునిగా మార్చుకుంటాను. ఈ ప్రయత్నంలో నేను సఫలమవునట్టు నన్ను ఆశీర్వదించుము తండ్రి. అలాంటి శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు, నీకు అనేక నమస్కారములు తండ్రి. ఓం ఓం. ఆత్మిక ధ్యానం ఈరోజు మనం చేశాం. ఇంతవరకు నేను చెప్పిన పవిత్రమైన పదాలను మీ మనసులో స్థిరం చేసుకోండి, మీ మనసులోనే నిలుపుకోండి. ప్రశాంతమైన మనసు, స్థిరమైన మనసు, శుద్ధమైన మనసు, పవిత్రత. రిలాక్స్. 2 చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ధ్యానం ముగిస్తున్నాం. రిలాక్స్. శాంతి పాఠం.
ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురూజీ. నమస్తే. శుభం అమ్మా, శుభం శుభమస్తు. నమస్తే ఆచార్యజీ. నమస్తే జీ, నమస్తే. రేపటి నుండి మీ శిబిరం స్టార్ట్ ఆచార్యజీ? అది వచ్చే నెల. వచ్చే నెలనా? అది జనవరి నుంచి. ఓకే, జనవరి 29 ఆచార్యజీ? అవునండి, జనవరి 29. సరే సరే. ధన్యవాదాలు మామయ్య. అమ్మా శుభం శుభమస్తు. తచ్చక్షుర్దేవహితం, రోగ నివారకుడు, పాప నివారకుడు, విఘ్న నివారకుడు, ఆత్మస్వరూపం, ఈశ్వరోపాసన, ఇవన్నీ. అవునమ్మా. చాలా ధన్యవాదాలు మామయ్య. శుభం శుభమస్తు. అంటే ఈశ్వరుని పొందటానికి, ఈశ్వరునికి దగ్గర అవటానికి ఏమేమి అవసరం అన్ని ఒక దగ్గర చేర్చి చెప్తున్నాను నేను. అందరి హృదయాలు ఈశ్వరుని వైపు మళ్లించటానికి ఏమేమి అవసరమో అవన్నీ కలిపి చెప్పడం వల్ల అందరూ అతి సులభంగా వాళ్ళ ఆలోచనలు ఈశ్వరుని వైపు మళ్లించడము, ఈశ్వరుని జోడించుకోవడము, ఆ రకంగా చెప్పాల్సి వస్తుందమ్మా. మీరు ఈశ్వరుని జోడించుకోవాలని మీరు చెప్తుంటే, సత్యాన్ని, మనుషులను, ప్రకృతినేమో మానవులు జోడించుకుంటున్నాము. అదే, దాని నుంచి ఇటువైపు మనం తీసుకురావాలి. అదే 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 దాని నుంచి ఇటువైపు ఋషుల వైపు మనం తీసుకురావాలి. అదే ప్రకృతి వైపు వెళ్తున్న మానవుణ్ణి ఋషుల మార్గం వైపు మళ్లించడం మన పని. అదే ప్రయత్నం చేద్దాం మనం. ఎవరేం చేసినా మామయ్య, మీరు పరమాత్మని ఆజ్ఞలో దృఢంగా ఉన్నారు. అయితే నన్ను ఆయన ప్రతిరోజు ఉదయ సాయంత్రాలు ఎప్పుడు ఆదేశిస్తూ ఉన్నాడు. ప్రత్యక్షంగా నా ముందు నిలబడి శాసిస్తున్నట్టుగా నాకు తెలుస్తుంది. మరి ఈశ్వర శాసనము మనం పాటించాలి కదా. అవును మామయ్య, అవునవును. నిద్రలో కూడా అతను నన్ను లేపి ఇంకా ఏంటి, ఇంకా ఆలస్యం ఎందుకు అని అంటున్నాడు. అయ్యి అప్పుడు నేనేం చేయాలి? అతని మాట మనం కాదనడానికి వీలు లేదు. అవును మామయ్య, అంతే. ఈశ్వరుని మాటను మనం పక్కకు పెట్టలేము. కాబట్టి ఈశ్వరుడు కొందరిని ఎంచుకుంటాడు, వాళ్ళ ద్వారా పనులు చేయిస్తాడు. ఇక అతని ఆజ్ఞను అనుసరించి మనం చేయాల్సిందే. అవును మామయ్య, అంతే. అందుకే చేస్తున్నాము, అందుకే చేస్తున్నా.
తడే గురూజీ నమస్కార్. నమస్తే జీ, నమస్తే భీమరావు గారు, నమస్తే. ఓం నమస్తే గురూజీ. తులసిదాస్ గారు నమస్తే, నమస్కార్. ఈరోజు చాలా మంచిగా ధ్యానం మంచిగా కూర్చున్నది. సంతోషం. ధ్యానంలో సంతోషం సంతోషం. రోగ నివారక అవన్నీ మంచి శ్రద్ధగా విన్నాం గురూజీ. సంతోషం. ధన్యవాదాలు. శుభం. శుభమస్తు.